యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. కళ్యాణ్, ఏంటిదంతా? అయ్యో అక్క, దేవుడు సాక్షిగా చెప్తున్నాను, నిజంగా ఈ అమ్మాయి ఎవరో ఎందుకు ఇలా మాట్లాడుతుందో తెలియడం లేదు. నేనెవరో తెలియదని దేవుడి మీద ప్రామిస్ చేస్తున్నావా? మరి నాకు చేసిన ప్రామిస్ల మాట ఏంటి? అమ్మా, నువ్వు ఎవరిని చూసి ఎవరో అనుకుని పొరపాటు పడుతున్నావేమో. చూడమ్మా, ఈ అబ్బాయి అలాంటి వాడు కాదు, ఒకసారి చెక్ చేసుకో. ఏంటండి చెక్ చేసుకునేది? 3 years గా లవ్ చేసుకుంటున్నాం. టూ ఇయర్స్ గా రెగ్యులర్ గా కలుసుకుంటున్నాం. వన్ ఇయర్ గా ఎప్పుడు కలుద్దామన్నా పనుంది అని తప్పించుకొని తిరుగుతున్నాడు. ఇదంతా దీని గురించని ఇప్పుడు అర్థమవుతుంది. ఆ అమ్మాయి అంతగా చెప్తుంటే నువ్వేం మాట్లాడవేంటి కళ్యాణ్? అది కాదక్క. కళ్యాణ్, నాకేం తెలీదని అమాయకంగా సమాధానం చెప్పకు. నువ్వంటే ఇంట్లో ఎవరికి ఇష్టం లేకపోయినా నిన్ను భరిస్తుంది మా చెల్లెలి కోసం. నువ్వు తనని చీట్ చేస్తే... అక్క, నేను నిజమే చెప్తున్నానక్క, నేను ఎవరిని చీట్ చేయలేదు. ఈ అమ్మాయి ఎవరో తెలియదు. నువ్వు పెద్ద అందగాడివని నిన్ను దక్కించుకోవడానికి నిన్ను చీట్ చేస్తుందా? నువ్వేదో గొప్ప ఆస్తిపరుడువని ఈ నాటకాలన్నీ ఆడుతుందనుకుంటున్నావా? ఆ అబ్బాయిదేం తప్పులేదమ్మా, తప్పంతా తనదే. అదే మమ్మల్ని చీట్ చేసి నాటకం ఆడుతుంది. మీరు ఈ దరిద్రానికన్నా పాపాత్మను అమ్మా. ఏమే, వాడిని నమ్మొద్దు, ఈ ప్రేమలో గేములు మనకొద్దు, చక్కగా చదువుకోవే అంటే నా మాట విన్నావా నువ్వు? లేదు, తను చాలా మంచివాడు, లావుగా ఉన్నాడని మీరు రిజెక్ట్ చేస్తున్నారని మమ్మల్ని తప్పు పట్టావు కదే. మా మాటలు పెడచెవును పెట్టి వీడే సర్వస్వం అని వీడి కోసం కన్నవాళ్ళమైన మమ్మల్ని కూడా శత్రువుని చూసినట్టు చూసావు. ఇప్పుడేమైంది? నువ్వెవరో తెలియదంటున్నాడు. డబ్బున్న అమ్మాయి గాలం వేసి ఇక్కడ మకాం పెట్టాడు. అది కాదండి. నిన్ను బాబు, ఏమండి, ఇలా ఎంతమంది అమ్మాయిలు తాడుకుంటావరా? నిన్ను వదిలిపెట్టండి. నిన్ను కూడా వదిలేయండి. ఏంటండి వదిలేసేది? వాడిని వెనకాలేసుకొస్తారంటే వాడు పక్కా ఫ్రాడ్ అని చెప్తున్నా కూడా నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు వాడు. అమ్మా, వీడిని నమ్మితే నా కూతురు ఎవరో తెలియదన్నట్టు రేపు మీ బిడ్డని కూడా ఎవరో తెలియదని పారిపోతాడమ్మా. వీడిని నమ్మద్దు. అమ్మో అమ్మో, ఎంత గుండెలు తీసిన బంటూరా నువ్వు. ప్రేమ అని పేరు పెట్టి ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటావా? ఇలాంటి వాణ్ణి ఇంట్లో ఉంచడం దేనికి? బయటకు గెంటేయండి, వాళ్ళు చూసుకుంటారు. వాణ్ణి బయటికి గెంటడం కాదమ్మా, ముందు నా కూతురికి న్యాయం జరగాలి. సరే, మీరు న్యాయం చేయరు కదా, నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను.
అలాగే సార్. ఎస్ఐ గారు, నేనే మీకు ఫోన్ చేసింది. ఓకే, ఇదిగోండి, వీడే మా అమ్మాయిని ప్రేమించానని నమ్మించి ఇప్పుడు మోసం చేయాలని చూస్తున్నాడు. ఎస్ఐ గారు, నా కూతురు తనకు తెలీదు అంటున్నాడు. మీరే నాకు న్యాయం చేయాలి. ఏరా, అమ్మాయిని లవ్ పేరుతో ట్రాప్ చేసి చీట్ చేయడం ఈ మధ్య మీకు బాగా ఫ్యాషన్ అయిపోయిందిరా. చెప్పరా, ఈ అమ్మాయి నీకు తెలీదు? నిజంగా నాకేం తెలియదు సార్. బాగా ఎక్స్పర్ట్ అనుకుంటా. వీడిని ఇలా అడిగితే నిజం చెప్పడు. స్టేషన్కి తీసుకెళ్లి 4 తగిలిస్తే అప్పుడు నిజం చెప్తాడు. పదరా. ఎస్ఐ గారు, వదిలేండి ఎస్ఐ గారు. మర్యాదగా అతని కాలర్ని వదిలేయండి. సార్, మీకే చెప్తుంది. తను తప్పు చేస్తే అతన్ని దండించే అధికారం మీకుంది. నిజాలు తెలియకుండా అతన్ని శిక్షించే హక్కు మీకెవ్వరికీ లేదు. సార్, నన్ను ఒక్కసారి మాట్లాడనివ్వండి. ఆ అమ్మాయిని వీడు చీట్ చేశాడని చెప్తుంటే నువ్వు ఇంకేం మాట్లాడతావే? ఆ అమ్మాయి నిజమే చెప్తుందని గ్యారెంటీ ఏముందత్తయ్యా? అంటే ఏంటమ్మా నీ ఉద్దేశం? చూడండి సార్, మీ అమ్మాయి మీద మీకు ఎంత నమ్మకం ఉందో కళ్యాణ్ మీద నాకు అంతే నమ్మకం ఉంది. అసలు ఇది ఉండబట్టే ఈ గోలంతా వచ్చింది. నువ్వు ఒకసారి ఇలారా. నువ్వు కళ్యాణ్ నిజంగానే ప్రేమించుకున్నారా? అక్క, నువ్వుండు, నేను తనతో మాట్లాడుతున్నాను. మధ్యలో నువ్వు మాట్లాడుకో. నువ్వు చెప్పమ్మా. అవునండి, ఇద్దరం చాలా డీప్ గా లవ్ చేసుకున్నాం. కావాలంటే రాత్రి పంపిన ఫోటోలు మెసేజ్లు చూడండి. దీనికి ఏం చెప్తావో చెప్పు. ఈ మెసేజ్లు నేను పంపలేదు శైలు. అక్క, అవునక్క, ఈ మెసేజ్లు నేను పంపించినవి కావు. నువ్వు పంపలేదా? అయితే ఆ మెసేజ్లు వెళ్ళింది నీ ఫోన్ నుంచి కాదా?
ఎందుకు కాదు, తన నెంబర్ నుండి వెళ్ళాయి. అప్పుడు నువ్వు పంపినట్టే కదయ్యా. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన తర్వాత కూడా ఇంకా ఎందుకు బుకాయిస్తున్నావు కళ్యాణ్? లేదండి. కళ్యాణ్, ఇట్స్ ఎనఫ్. ఇదిగో బాబు, ఏదో డబ్బున్న అమ్మాయి దొరికిందని గేలం వేశావు. ఈ పిచ్చి పిల్ల నీ గేలానికి చేప పిల్లలా చిక్కింది. ఇప్పుడు నీ రంగు బయటపడిపోయింది. ఇక బుకాయించడం ఆపేసి ఈ పిల్ల కూడా అందంగా బాగానే ఉందిగా, పెళ్లి చేసుకొని సెటిల్ అయిపో. దీని గురించి మనం ఎంతసేపు వాదించుకున్నా తేలేదు. కాబట్టి వాణ్ణి మాకు అప్పగించండి. మా అమ్మాయికి న్యాయం జరగాల్సిందే, లేదంటే మేము ఒప్పుకోం. చూడండి సార్, నేను ఇంతసేపు ఆర్గ్యూ చేసింది న్యాయం కోసమే. ఈ అమ్మాయి కళ్యాణ్ తను ప్రేమించుకున్నామంటోంది. కళ్యాణ్ ఏమో తను నాకు తెలియదు అంటున్నాడు. 3 ఏళ్లుగా లవ్ చేసుకుంటున్నాం, 1 ఇయర్ తను నాకు దూరంగా ఉన్నాడు అంటోంది. ఈ 3 ఏళ్ల లవ్లో రాత్రి కళ్యాణ్ సెల్ నుండి వెళ్ళిన మెసేజ్లు, ఫోటోలు మాత్రమే ఉన్నాయి. అంటే అంతకు ముందు ఈ 3 ఏళ్లలో ఫోటోలు కూడా పంపించలేదా? చాట్ చేసుకోలేదా? అసలు ఏమీ జరగనే లేదా? అంటే అవన్నీ డిలీట్ అయిపోయాయి. సో తను చెప్తుంది నిజమా, కళ్యాణ్ చెప్తుంది నిజమా అనేది ఒక్కరోజు గడిపిస్తే నేను తెలుస్తాను ఎస్ఐ గారు. మీరేం చెప్తారండి? మీకు ఓకేనా? సరేనమ్మా, నువ్వు చెప్పినట్టే టైం తీసుకో, రేపు ఉదయం వస్తాం. చివరికి మేమే గెలుస్తాం. కానీ అతను తప్పు చేశాడని రుజువైతే ఏం చేస్తారు? నేనే దగ్గరుండి మీ అమ్మాయి పెళ్లి కళ్యాణ్తో జరిపిస్తాను. నిలబడ్డావే, రావే ఇంకా.
కళ్యాణ్ గర్ల్ ఫ్రెండ్ని. 3 ఇయర్స్గా లవ్ చేసుకుంటున్నాం. శైలు, ఏడవద్దు శైలు. నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను. ఏడవక ఏం చేయమంటావు కళ్యాణ్? అంటే వాళ్ళు చెప్పింది నువ్వు కూడా నమ్ముతున్నావా? నమ్మకం ఏం చేయాలి కళ్యాణ్? నువ్వు అందరిలా కాదు, మంచివాడివి అనుకున్నాను. కానీ నువ్వు కూడా. లేదండి, నా మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నా ప్రేమ మీద ప్రమాణం చేసి చెప్తున్నా. నిజంగా అమ్మ ఎవరో నాకు తెలియదు. నా ఫోన్ల నుండి మెసేజ్లు ఎలా వెళ్ళాయో కూడా తెలియదండి. ఒకవేళ మందు మత్తులో ఏమైనా? లేదండి, ఎంత మత్తులో ఉన్నా ఎవరో కూడా తెలియని వాళ్ళకి ఎలా మెసేజ్లు చేస్తాను? అక్క, నేను చెప్తుంది నిజమక్క. నేను నిర్దోషిని అని ఎలా నిరూపించుకోవాలో తెలియడం లేదు. ఇదెవరో కావాలనే నా మీద చేసిన కుట్రలా ఉంది. నాకు అదే అనిపిస్తుంది కళ్యాణ్. తన మీద ఎవరు కుట్ర చేస్తారు? ఆ అవసరం ఎవరికి ఉంటుంది? శైలుకి కళ్యాణ్కి పెళ్లి జరగటం ఇష్టం లేని వాళ్లకుంది కదా. అలా అనుకుంటే ఆల్మోస్ట్ ఇంట్లో ఎవరికి పెళ్లి జరగడం ఇష్టం లేదు కదా. అలాంటప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఈ పని చేస్తుంటారంటావా? అది నేను చెప్పలేనండి. కళ్యాణ్ అయితే తప్పు చేసి ఉండడు అని నాకు అనిపిస్తుంది. మరి తప్పు చేసింది ఎవరు అనుకుంటున్నావు? అదే మనం తెలుసుకోవాలి. కళ్యాణ్ని బ్యాడ్ చేయాలని చూసింది ఎవరు? అమ్మా, మీరేదో డబ్బులిస్తారని ఈ నాటకం ఆడడానికి ఒప్పుకున్నాం. కానీ ఆ కుర్రోడేంటమ్మా అలా ఉన్నాడు? అదేగా మా ప్రాబ్లం. ఏమైనా బాగా యాక్టింగ్ చేశారు, ముఖ్యంగా మీ అమ్మాయి. యాక్టింగ్ సరేనండి, కానీ ఇంకేం డౌట్లు పెట్టుకోకండి. రేపు కూడా వచ్చి గొడవ చేస్తే వాడు జైలుకి పోతాడు. ఒకవేళ అలా కాకుండా పోలీసులు మా అమ్మాయికి వాడితో పెళ్లి జరిపిస్తామంటే? అవునమ్మా, న్యాయం కావాలి న్యాయం కావాలంటూ చాలా స్ట్రాంగ్గా చెప్పాం కదా. ప్రేమించిన వాడితోనే పెళ్ళి, అదే న్యాయమని ఫిక్స్ చేస్తే అప్పుడు నా బతికేంటండి? ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే లాస్ట్ మినిట్లో నమ్మించి మోసం చేయాలని చూసేవాడితో లైఫ్ షేర్ చేసుకోలేను అని సైడ్ అయిపోండి. తర్వాత సంగతి నేను చూసుకుంటాను. అత్తయ్య, నేను మా అమ్మ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను. మీ అమ్మ దగ్గరికా? ఇప్పుడెందుకు?
పుట్టింటికి వెళ్ళటానికి అప్పుడు ఇప్పుడని ఏముంది బాబు? పాపం అమ్మ గుర్తుకొచ్చినట్టుంది. అక్కయ్య, మీ లోకి నువ్వు అనుకునే టైప్ క్యారెక్టర్ కాదులే గానీ కారణం వేరే అయ్యుండి ఉంటది. ఏంటి బంగారం, సడన్ గా గాలి అమ్మగారి వైపు మళ్ళీపోయింది? నాకు ఇక్కడ ఉండాలని అనిపించడం లేదు. ఎందుకని? ఏమైందో చెప్పమ్మా. ఎందుకు పుట్టింటికి వెళ్ళాలనుకుంటున్నావు? నా కళ్ళ ముందే మా అత్తింటి పరువు బజార్న పడుతుంటే చూసి నేను తట్టుకోలేను మావయ్య గారు. అందుకే వెళ్ళిపోతాను అంటున్నాను.